అంటే ఆ నోటి విధానం మాట్లాడడం తప్పు కాదు, అగ్రెసివ్గా మాట్లాడడం తప్పు కాదు, కానీ మాటలు దొర్రుతున్నాయి. ఈ మధ్యకాలంలో తిట్ల రాజకీయాలు తెలంగాణలో మొదలయ్యి అదే ప్రజలు అసహించుకుంటున్నారు. సో మళ్ళీ ఆధార ధోరణిలో పోతే ఖచ్చితంగా పార్టీకి ఇబ్బందే, రాష్ట్రంలో అధికారం రావడం కూడా ఇబ్బంది. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పొందికలను చూసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ధనవంతులు, ధనిక వర్గం, ముఖ్యంగా బీజేపీలో ఉన్నటువంటి ధనిక వర్గం కూడా వేరే సామాజిక తరగతికి చెందినటువంటి పట్టు ఉంది. అటువంటి వాళ్ళు బండి సంజయ్ని ముఖ్యమంత్రి ఫేస్ గానో లేదా ఎన్నికల వరకు కొనసాగించేందుకు ఒప్పుకుంటారా? అందుకని ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఒకవేళ అదే కనుక జరిగేట్లయితే రాజకీయ సమీకరణలు మారిపోతాయి. అందుకని ఈ బండి సంజయ్ విషయంలో ఇదే సమస్య. ఇప్పుడు తమిళనాడులో అన్నామలైకి ఏ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడిందో ఇక్కడ బండి సంజయ్ని మళ్ళా ముందుకు తీసుకురావాలన్నా కానీ ఈ ఈటల రాజేందర్ ఇట్లాంటి వాళ్ళందరినీ వదులుకునేట్లయితే మరి ఆ సామాజిక తరగతి కూడా, ఈటల సామాజిక తరగతి కూడా గణనీయమే కదా. తెలంగాణ ఇప్పుడు సరే ఎన్నికలకు ఇంకో 3 ఏళ్ళ సమయం ఉండొచ్చు, కానీ పార్టీ పటిష్టం కావడానికి కూడా ఇదే 3 ఏళ్ళ సమయం కావాలి. సో మరి చిన్న పీరియడ్ అయితే కాదు. సో మనం చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ వాస్తవానికి కూడా గతంలో ఒక్కసారి ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తే భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రజలను చూడలేదు. సో వాళ్ళు ఎవరికి వారు అన్నట్టుగా మారిపోయినటువంటి పరిస్థితి. బండి సంజయ్ని పని చేయించలేదు అని ఈ విషయం ఆయనే చెప్పారు. ఈయన కొత్త అధ్యక్షుడు అన్న పని చేయించండి, కొంచెం పని చేయనియండి అని చెప్పేసి ఆయనే సభాముఖంగా చెప్పారు. మోర్ ఓవర్ ఎంపీలకు ఒకరికొకరు పడపోవడం, అధ్యక్షులకు ఎంపీలకు సఖ్యత లేకపోవడం, ఎమ్మెల్యేలకు అధ్యక్షుడికి సఖ్యత లేకపోవడం, ఇదంతా నడుస్తున్నటువంటి క్రమంలో మొన్న పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్న టైంలో ప్రధానమంత్రి మోడీ పిలిచి వాళ్ళకు చీవాట్లు పెట్టారు. అంటే అన్ని రాష్ట్రాల ఎంపీలతో మాట్లాడుతూ. సో అది బయటికి లీక్ అయింది. లీక్ చేసింది ఎవరో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కిషన్ రెడ్డి ప్రకటించారు. అంటే తిట్టిన మాట వాస్తవమే, వాళ్ళకు చురకలంటింది కూడా వాస్తవమే. సో ఇప్పుడు ఈ పరిస్థితిని సెట్ చేయడానికి పార్టీని గాడిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇందులో ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి. అధ్యక్షులు కానీ, లేదంటే షాడోలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, కేంద్ర మంత్రులకు షాడోలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ కొన్ని చేంజెస్ కనిపిస్తున్నాయి. ఈ పార్టీ గాడిలో పడేటువంటి అవకాశం ఉందా? దానికి ఏమైనా బీజేపీ ఇప్పుడున్నటువంటి టైంలో చర్యలు తీసుకుంటుందా? బండి సంజయ్ అందుకే నాకు రాష్ట్రంలో అంటే పార్టీలో కీలక పదవులు కావాలని కోరుకుంటున్నారా? ఈ లీక్స్ ఎట్లా చూడొచ్చు? పార్టీలో కీలక పదవులు కావాలనుకుంటే ఇప్పుడు పార్టీలో బండి సంజయ్ గారికి కావాలంటే కేంద్ర పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడానికో లేకపోతే ఇంకోటి చేయడానికో బీజేపీకి అలాంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే అది ఒక పుష్పక విమానం, ఎంతమందినైనా కానీ ఉపాధ్యక్షుల్ని లేదా ప్రధాన కార్యదర్శుల్ని చేస్తుంది. కానీ దానివల్ల రాష్ట్రంలో నేనే ఇక్కడున్న ఒక అధ్యక్షుడు ఉండగా నేనే ఇక్కడ అని చెప్పేసి బండి సంజయ్ ఏ విధంగా ముందుకొస్తే మిగిలినటువంటి వాళ్ళు ఏ విధంగా అంగీకరిస్తారు? ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా ఈటల రాజేందర్ని ముఖ్యమంత్రి ఫేస్ గా మేము చేస్తామని చెప్పేసి ఆయనకు వాగ్దానం చేసింది బీజేపీ. దాన్ని అడ్డుకున్న తర్వాత మరి ఇప్పుడు ఈటల రాజేందర్ ఒకవేళ మళ్ళా బండి సంజయ్ని ముందుకు తీసుకొస్తే నా సంగతి ఏమిటని చెప్పేసి ఈటల రాజేందర్ ప్రశ్నిస్తాడు. అందుకని ఇట్లా అనేకమైన ఇప్పుడు బీజేపీ అనుసరించినటువంటి ఒక దివాళా కోరు రాజకీయ విధానం, పార్టీ పరంగా కావచ్చు లేదా ఇతరత్ర రాజకీయాల పరంగా కావచ్చు, అవకాశవాదంతో ఏది వాటంగా ఉంటే దాన్ని ఆ పేరుతోటి ముందుకు తీసుకొచ్చినందుకు గాను ఇప్పుడు తెలంగాణలో అది అనుభవిస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకని దీన్ని ఎట్లా మరి అమిత్ షా రాజకీయ చాణక్యం దీన్ని ఏ విధంగా పరిష్కరిస్తుంది అనేటువంటిది నిజంగానే బీజేపీ కేంద్ర నాయకత్వానికి పెద్ద సమస్య, పెద్ద సవాల్ కూడా అనేది నేను అనుకుంటున్నాను. సార్, మహారాష్ట్రలో ఏమైనా ఈక్వేషన్స్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకంటే అటు ఇద్దరు అజిత్ పవార్, శరద్ పవార్ కలవడం కానీ, లేదంటే ఠాక్రే బ్రదర్స్ కలవడం కానీ, ముంబై రాజకీయాలు మొత్తం కూడా, మహారాష్ట్ర పాలిటిక్స్ మొత్తం కూడా చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. దీంట్లో ఇంకొకటి ఏంటంటే షిండేకు ఫడ్నవీస్కు మధ్యలో కూడా కొంత గ్యాప్ ఏర్పడ్డది కూడా కనిపిస్తోంది ఈ మధ్యలో. ఎందుకంటే షిండే వర్గానికి చెందిన వాళ్ళందరినీ కూడా శివసేన నాయకుల్ని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు, బీజేపీ కండువాలు కప్పుతున్నారు. ఇది అదే ధర్మం పాటించట్లేదు అన్నది ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్. సో మహారాష్ట్ర నుంచి ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు బీజేపీ గురించి గతంలో దాని ట్రాక్ రికార్డ్ని చూసిస్తే ఎవరినైనా ఆకర్షించు, వాడుకో, వదిలేయి అవసరమైనప్పుడు. తన యొక్క సోపానాలు, తన
సోపానాలుగా ఎవరినైనా వాడుకోవటానికి అది వెనకాడు. అట్ ది సేమ్ టైం తన పని అయిపోయిన తర్వాత వాళ్ళని తీసి అవతల పడేయటానికి కూడా బీజేపీ వెనకాడు. అవును. అందుకని అండ్ అటువంటి మోర్ ఓవర్ బీజేపీలో ఇమీడియట్ డెసిషన్స్ కూడా ఉంటాయి ఎప్పటికప్పుడు. ఇమీడియట్ yes, డెసిషన్స్. అందుకనే అటువంటి పరిస్థితుల్లో మరి మహారాష్ట్రలో ఆ ప్రయోగం కనుక ఇప్పుడు షిండే అనేటువంటి దాన్ని ఉపయోగించుకోవడానికి షిండేని ఉపయోగించుకున్నారు అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి. ఇప్పుడు మరి షిండే ఇవన్నీ కూడా కనుక జరిగితే అంటే ఇప్పుడంతా కూడా ఒక మథనం జరుగుతూ ఉంది. ఆ ఠాక్రే సోదరులు ఇద్దరు ఒకటి కావడం, లేదా శరద్ పవార్ ఆయన వయసు అయిపోవడం, ఆయన కుమార్తెకు ఆయన స్థాయిలో పార్టీని నడిపేటువంటి శక్తి సామర్థ్యాలు లేకపోవడం, ఆ నేపథ్యంలో అజిత్ పవార్ తప్ప మరొకరు ఆ క్యాంపును నిలబెట్టలేరు అనేటువంటి అభిప్రాయాలు కావచ్చు. అందుకని ఇవన్నీ కూడా ఒక రాజకీయ మథనం జరుగుతూ ఉంది. పునః సమీకరణాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడే ఏదో అయిపోతుంది అక్కడ స్పష్టమైనటువంటి రేఖ ఏర్పడుతుందని మనం చెప్పలేం కానీ అది బీజేపీకి నష్టం కలిగించేదానికి ఎక్కువ 50-50 ఛాన్సెస్ ఉన్నాయనేది నా అభిప్రాయం. ఎందుకంటే బీజేపీ ఏకఛత్రాధిపత్యాన్ని అవును, అక్కడ అవును. ఉన్నటువంటి శివసేన కావచ్చు, లేకపోయేట్లయితే ఎన్సీపీ కావచ్చు, వీళ్ళెవరూ అంగీకరించేటువంటి స్థితిలో లేరనేది పాయింట్ ఇప్పటి ఎగ్జాక్ట్. వరకు అవును, వచ్చినటువంటి ఇండికేషన్స్. ఎగ్జాక్ట్లీ. అందుకని ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం మహారాష్ట్ర గురించి అప్పుడే మనం చెప్పలేము. కానీ తెలంగాణకు వచ్చేసరికి ఈ సమస్యలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి అవును. వచ్చేసరికి చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక పెద్ద మర్రి వృక్షం అక్కడ ఉన్నది. తమిళనాడులో అన్నాడీఎంకేని వదులుకొని పోతుందా? ఇట్లాంటి అనేకమైనటువంటి ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ తనకు తానే బంధాలు వేసుకుంది అవును, అవును, వాస్తవం. రాజకీయ అవకాశవాదంతో. అందుకని ఆ బంధాలను ఎట్లా విడగొట్టుకుంటుంది అనేటువంటిది ఇప్పుడు సమస్య. రైట్. థ్యాంక్ యూ కోటేశ్వర గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి పొలిటికల్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీల మధ్యలో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి మంత్రి పదవుల విషయంలో. ఇప్పటికే చంద్రబాబు నాయుడు అమిత్ షాని కలవడం జరిగింది. సో ఇప్పటికే అటు టీడీపీ నుంచి ఇద్దరు, ఇటు బీజేపీ నుంచి ఒకరు, జనసేన నుంచి కేంద్రంలో ఎవరు లేరు. సో ఈసారి జనసేన నుంచి ఏమైనా అవకాశం ఇస్తారా? ఇస్తే అది మెగా బ్రదర్కి ఏమైనా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయా, లేదంటే ఇంకెవరినైనా తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయా? ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అదొక పాయింట్ అయితే కనుక తెలంగాణలో ఎట్లాంటి ఈక్వేషన్స్ ఉండబోతున్నాయి అన్నది కూడా ఇంకొక అంశం. సో తెలంగాణలో ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. సో అంటే మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆల్మోస్ట్ 1000కి పైగా స్థానాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. గతంతో పోలిస్తే చాలా ఎక్కువనే చెప్పాలి భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి సీట్లు. సో ఇప్పుడు ఈ బలాన్ని పెంచడానికి తెలంగాణలో ఇంకేమైనా అవకాశాలు ఉంటాయా, ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయనే పాయింట్ అయితే కనుక భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ నిధులు విడుదల చేయడాలు, నిధులు మంజూరు చేయడాలు, ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ పదవులు ఇవ్వడాలు, ఇదంతా అఫ్కోర్స్ ఏ పార్టీ అయినా చేస్తే భారతీయ జనతా పార్టీ కూడా అదే చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు పశ్చిమ బెంగాల్ని ఢీ కొట్టాలంటే, పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలంటే, పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టాలంటే భారతీయ జనతా పార్టీ ఫస్ట్ ప్రయారిటీ పశ్చిమ బెంగాల్కి ఇచ్చి, ఆ తర్వాత తమిళనాడు, ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ ఈ ఈక్వేషన్స్లో పోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నాకు తెలిసి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్